ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు. B17 అని ఈ హైదరాబాదులో మన సెంట్రల్ లైబ్రరీలో క్యాన్సర్ మీద ఒక సదస్సు పెడితే నేను వెళ్ళేదో మాట్లాడాను 4 మాటలు. మాట్లాడితే అక్కడ ఒక అతను ఉన్నారు. ఆయన ఏం చేశారు, మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సర్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారా అని నన్ను అడిగారు. నాకు తెలియదండి, నాకు తెలిసిన విషయాలు 4 చెప్పాను, నేను దానికి ట్రీట్మెంట్ అయ్యి నాకు తెలియదంటే. మీరు ఇందాకేదో B17 అన్నారు కదా, అది అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో అటు దొరుకుతూ ఉందండి, బయట జర్మనీలో కూడా దొరుకుతూ ఉంది, మీకు తెలిసిన వాళ్ళంటే తెప్పించుకునే ప్రయత్నం చేసుకోండి అన్నాను. అంటే ఆయన ఏం చేస్తాడు, వెంటనే వాళ్ళ రిలేటివ్ ఎవరు అమెరికాలో ఉన్నాడు, కాల్ చేసి అడిగాడు. కాల్ చేసి అడిగితే నేను వెళ్ళిన 3వ రోజు మా ఇంటికి నా సెల్కి కాల్ వచ్చింది. ఏమని, హలో రామచంద్ర మాట్లాడేది. అవునండి, ఏం చేస్తారు మరి? యోగా చేసుకుంటానండి. యోగా చేస్తాం. మరి క్యాన్సర్ మీద మాట్లాడేవని తెలిసింది. అవును మాట్లాడానండి. B17 అన్నావంట? అన్నానండి. ఏం పని అయ్యా అది? B17 ఏంటి? ప్రపంచ సైన్స్ చరిత్రలో B17 అనే వర్డ్ ఒకటి ఉందా? ఏం మాట్లాడతావు? ఎక్కడదో ఏదో ఒకటి మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా మామయ్య గారు వచ్చి, నేను 15 ఏళ్ళుగా అమెరికాలో నేను డాక్టర్గా ఇక్కడ వైద్యం చేస్తూ ఉంటే ఆయన కాల్ చేసామంటాడంటే, అత్తయ్యకి క్యాన్సర్ ఉంటే మీ దగ్గరే మందు ఉందంట, అది పంపిరని నన్ను అడుగుతున్నాడు. ఎక్కడ తెచ్చి పంపించాలి? ఏం మాటలు, పిచ్చి మాటలు అని మాట్లాడాడు. మాట్లాడితే తిట్టాడులేండి. విన్నాను. ఎందుకంటే రైతుని డాక్టర్ అంటే, అమ్మని డాక్టర్ అంటే మరి తిట్టకేం చేస్తారు? డాక్టర్లు అంటే వాళ్ళు కదా, మరి తిట్టకేం చేస్తారు? తిట్టాడు. అంతా ఆయన కోపమంతా అయి పెట్టేనిచ్చి మళ్ళీ కాల్ చేసిన ఏమన్నానంటే, డాక్టర్ గారు B17 ఒక ఫ్యాక్ట్, ప్లీజ్ కొంచెం శ్రద్ధగా తెలుసుకోండి అని పెట్టేశాను. మళ్ళీ తిడతాడేమో అని. 3 డేస్ తర్వాత కాల్ వచ్చింది. అమెరికాలో 15 ఏళ్ళుగా వైద్య వృత్తిలో ఉండి నేను B17 విషయంలో ఇంత డార్క్లో ఎలా ఉన్నానండి, చాలా కష్టంగా ఉంది నాకు అని. అంటే అసలు సమస్య ఏంటంటే, నేను ఆయనతో నన్ను మీ తప్పు కాదులేండి అని. మరి ఎవరిది తప్పు అంటే, సైన్స్ని మూఢనమ్మకంగా, సైన్స్ని అడ్డం పెట్టుకుని మూఢ విశ్వాసంగా డెవలప్ చేస్తున్నటువంటి ఈ లాభాల వేటలో నడుస్తున్న ఈ వ్యవహారం, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఆ వ్యవహారం అది తప్పు. అది సిలబస్లో 7th క్లాస్ బుక్లో చూసుకోండి. B కాంప్లెక్స్ అంటే B12తో ముగిస్తుంది. MBBS సిలబస్లో చూసుకోండి, B కాంప్లెక్స్ అంటే B12తో ముగిస్తుంది. B17 వర్డ్ కూడా తీసుకురారు. మీకు B17 ఎక్కడ దొరకాలి? ఇట్లాంటి ఏది నాట్లు వేసుకొని కలుపులు తీసుకునే రకాలు కండవలు వేసుకొని వచ్చి B17 అంటే ఏంటర్ B17 అంటున్నాడని మీరు ఎక్కడ నెట్లో కొట్టాలి. నెట్లో కొడితే అక్కడ వస్తుంది B17 అని. వచ్చి ఏం చెప్తుంది? B17 అంటే విషము, పాయిజన్. ఇది పాయిజన్ కూడా కాదండి. పాయిజన్లో బాగా ప్రమాదకరమైన, ఇది వాసన చూస్తేనో నాలుక పెట్టుకుంటున్నా చచ్చిపోతారంటారే, సైనైడ్. ఇది సైనైడ్ అణువు ఉన్నదాన్ని B17 అంటారు, ప్రమాదకరమైంది అని దాంట్లో వస్తుంది. ఏం పద్ధతి ఇది? మరి అదే 7th క్లాస్ బుక్లో పెట్టండి. సైనైడ్ ఉంటుంది, దాన్ని B17 అంటారని రాయండి. MBBS బుక్లో రాయండి. అది వైద్యానికి పనికొస్తే రాయండి, పనికి రాకపోతే రాయండి. దాన్ని అసలే లేకుండా చేస్తారా సిలబస్లోంచి? ఎవరైనా మాట్లాడితే ఎత్తుక్కుంటేనేమో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు బుక్లో దొరుకుందా? కానీ ఆశ్చర్యకరమైన వాస్తవం ఏంటంటే, ఎవరి ఆహారంలో అయితే B17 ఉంటుందో వాళ్ళ సమాజాల్లోకి క్యాన్సర్ లేదు, ఎంటర్ కాలేదు. లేదు. ఏం మాట్లాడావు? మళ్ళీ చెప్తా చూడండి. ప్రపంచంలో క్యాన్సర్ లేని మానవ సమాజాలు కూడా ఉన్నాయి. ఇది సత్యం. భారతదేశంలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్లో అట్లా అడగద్దు. ఇప్పుడు ఏమని అడగండి అంటే, భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఒక హుంజా లోయ ఉంది కదా, గోదావరి లోయ అంటాము మనం, కృష్ణా పరివాహక ప్రాంతం అంటాము మనం. అలాగే హుంజా పరివాహక ప్రాంతం ఉంది కదా, హుంజా లోయలో బ్రతుకుతున్నటువంటి 10 లక్షల మంది ప్రజల్లో సింగిల్ పర్సన్కి క్యాన్సర్ కేసు ఉందా? ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటి? క్యాన్సర్ లేదు. ఎందుకు హుంజా జాతిలో క్యాన్సర్ లేదు? వాళ్ళు ఆప్రికాట్ గింజలు తింటారు కాబట్టి. ఆప్రికాట్లో ఏముంటుంది? B17 ఉంటుంది. B17 తిన్న వాళ్ళకి క్యాన్సర్ రావడం లేదు.